మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ఆరాధనలో పాలు పొందినటువంటి మీ అందరికీ పేరు పేరున వందనాలు. అందరికీ వందనాలు. ప్రియులారా, కొద్ది నిమిషాలు మనం బైబిల్ గ్రంథంలో నుంచి క్రిస్మస్ సందేశాన్ని మనం నేర్చుకుందాం. చెబుతున్న మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏమిటంటే వివాదాస్పదమైన క్రీస్తు పుట్టుక అనే అంశాన్ని నేర్చుకుందాం. వివాదాస్పదమైన క్రీస్తు పుట్టుక. యేసుక్రీస్తు పుట్టుక ఎంత వివాదం కలిగించిందో, ఎంత దుమారం రేపిందో, ఎంత కలవరాన్ని పుట్టించిందో, అట్లాంటి వివాదం ఎందువల్ల కలిగిందో ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుదాం. క్రొత్త నిబంధనలో 51వ పేజీలో లూకా సువార్త 2వ అధ్యాయం 34వ వచనం. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. చాలండి, ఇక జాగ్రత్తగా విందాం. సుమయోను అనేటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలివి, ఆత్మతో నింపబడి పలుకుతున్న మాటలివి. యేసుక్రీస్తు ప్రభుల వారు బాలుడుగా ఉన్నప్పుడు ఆయనను తన చేతుల మీద ఎత్తుకొని పరిశుద్ధాత్మతో నింపబడి అతడు పలుకుతున్నటువంటి ఈ వచన భాగాన్ని మనం చూశాం. ఇతని కొరకు బైబిల్ చెబుతోంది, రక్షకుడు పుట్టే వరకు కూడా ఈయన మరణాన్ని రుచి చూడడు అని ఇతనికి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. ఎప్పటి వరకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట, యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టి ఆయనను కలుసుకునేంత వరకు కూడా నువ్వు చచ్చిపోవన్నాడు. చాలా వృద్ధాప్యంలో ఉంటాడు ఈ సుమయోను. ఇతడు దేవాలయంలో ఉంటాడు, దేవాలయంలో కనిపెడుతూ చూస్తూ ఉంటాడు యేసయ్య పుట్టుక కోసం. యేసయ్య పుట్టిన తర్వాత ఈ దేవాలయానికి యేసు ప్రభుని తీసుకొని వస్తారు. యేసు ప్రభుని దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభును చూసిన తర్వాత నేను ఎదురు చూస్తున్న రక్షకుడు ఈయనే అని పరిశుద్ధాత్మ ద్వారా అతడికి అర్థమై ఆ బాలుణ్ణి చేతిలోనికి తీసుకున్నాడు. చేతిలోనికి తీసుకొని అతడు పలుకుతున్నటువంటి మాటలు ఇవి. మనం ఒకసారి గమనిస్తే 29వ వచనం నుంచి గనక, లేకపోతే 28 నుంచి మనం చూస్తే, జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచూ ఇట్ల నేను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. యేసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు అని చెబుతున్నాడు. యేసయ్య పుట్టినప్పుడు దేవాలయానికి తీసుకొని వచ్చారు. అప్పుడు పలుకుతున్న మాటలివి. అయితే ఈ దేవాలయానికి తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి మనం
గమనించి చూడాలి. చాలామంది ఇక్కడ ఎలా పొరపాటు పడతారో ఒకసారి మనం గమనిద్దాం. అలాంటి పొరపాటుని ఇప్పుడు మనం సరి చేసుకోవలసిన అవసరం ఉంది. 21వ వచనాన్ని చూద్దాం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ట చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గొవ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా అర్పించుటకు వారాయన యెరూషలేమునకు తీసుకొని పోయిరి. అక్కడున్నాడు ఈ సుమయ్యను. అయితే ఎన్నవ దినాన దేవాలయానికి తీసుకెళ్లారు అంటే 8వ దినమున అని ఆ పైన 21లో ఉన్న దాన్ని చదివి ఆ 8వ రోజున తీసుకెళ్ళారండి అనుకుంటున్నారు. అందరూ కూడా అదే అనుకుంటున్నారు. కాదు, అది పొరపాటు. 8వ దినాన కాదు తీసుకెళ్ళింది. ఇశ్రాయేలీయులకి మగపిల్లవాడు పుట్టినప్పుడు వారికి 8వ దినాన సున్నతి చేస్తారు. 8వ దినాన సున్నతి చేస్తారు, అంతేగాని దేవాలయానికి తీసుకెళ్ళరు. యేసు అనే పేరు పెట్టారు. దేవదూత చెప్పినటువంటి ఆ యేసు అనే పేరు పెట్టారు. తర్వాత ఏం చేశారంటే సున్నతి చేశారు, అంతేగాని దేవాలయంలోనికి యేసు ప్రభుని తీసుకెళ్ళలేదు. ఎందుకు అంటే 21వ వచనం పూర్తయిన తర్వాత మళ్ళీ 22 ప్రారంభంలో మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకునే దినములు గడచినప్పుడు అన్నాడు. అంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఆడపిల్ల పుట్టినా మగపిల్ల పుట్టినా శుద్ధి చేసుకునే దినాలు అని కొన్ని ఉన్నాయి. అవి పూర్తయిన తర్వాత తీసుకెళ్ళాలి, ఈలోపు వెళ్ళకూడదు. ఆ లేవియ కాండంలో చూద్దాం ఆ మాట. లేవియ కాండము 12వ అధ్యాయం 3వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. లేవియ కాండము 8వ దినాన్న బిడ్డకు సున్నతి చేయించాలి. ఆమె తన రక్త శుద్ధి కొరకు ఎన్ని దినాలు? 33 దినములు తన రక్త శుద్ధి దినములు పూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. ఇది చాలు. ఇక్కడ మగపిల్లవాడు పుడితే 33 దినాలు, ఆడపిల్ల పుడితే ఇంకా పెచ్చు అక్కడే ఉంటుంది. అంటే 33 రోజుల వరకు కూడా ఆవిడ తన రక్త శుద్ధి పూర్తి అవ్వదు దినాలు. 33 రోజుల తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? దేవాలయానికి, అంటే పరిశుద్ధ స్థలానికి అప్పుడు వెళ్ళాలి. ఏదో గొవ్వల జాతో ఏదో వాళ్లకు స్తోమతను బట్టి ఉన్నదాన్ని తీసుకొని దేవాలయానికి వెళ్ళాలి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు 8వ దినానే దేవాలయానికి వెళ్ళాడు అని చెబుతున్నారు చాలామంది. డిసెంబర్ 25వ తారీఖున పుడితే 8వ రోజు జనవరి 1వ తారీఖు వస్తుంది అని చెబుతారు కొంతమంది. అంతేనా? 25 నుంచి 1వ తారీఖు ఎన్ని రోజులు? 8వ రోజు. కాబట్టి యేసయ్య దేవాలయానికి వచ్చిన రోజు నూతన సంవత్సరం అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది కాదు. యేసయ్య దేవాలయానికి అప్పుడు తీసుకురాబడలా. 8వ దినాన యేసయ్యకు సున్నతి చేశారు. అర్థమవుతుందా? సున్నతి చేశారు, యేసు అనే పేరు ఆయనకి పెట్టారంతే. మరి ఎన్ని రోజుల తర్వాత ఉంది అక్కడ? 33 దినములు పూర్తవలా? 33 రోజున అది సంపూర్ణము అంటే పూర్తయిపోవాలి. అంటే 34వ రోజున
మందిరానికి యేసయ్యని తీసుకొచ్చారు. యేసు ప్రభువుకి 34 రోజులు బాలుడుగా ఉన్నప్పుడు దేవాలయానికి వారు వచ్చారు. అప్పుడు సుమయోను ఆయనను చేతుల మీద ఎత్తుకొని, దేవుడు పరిశుద్ధాత్ముడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ ఆయుష్ ఈయన రాకతో ముడిపడి ఉంది కనుక ఇక అంటున్నాడు, నాదా సత్యస్వరూపి, ఇక నన్ను నీ దాసుని దాటిపోని, నువ్వు ఇశ్రాయేలీయులకు కలగజేసినటువంటి రక్షణ నేను కన్నులారా నేను చూశాను అని మాట్లాడుతున్నాడు ఈ సుమయోను. ఈయన మాట్లాడుతూ ఈయన ప్రవచించిన మాట ఏమిటంటే, వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడ్డాడు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు దేనికట? వివాదానికి. వివాదం అంటే ఏమిటి? గొడవలకు ఈయనే మూలం, సమస్యలకు ఈయనే మూలం. ఈయనను బట్టి బోలుడంత వివాదం రేగుద్ది. ఆ వివాదం రేగడం వల్ల, ఈయన పుట్టడం వల్ల, ఈ యేసుక్రీస్తు ప్రభుల వారి వల్ల వచ్చే వివాదం చివరికి దేనికి దారితీస్తుంది అంటే, సకల వివాదాలకు ఒక ముగింపును తీసుకొచ్చి వాస్తవాన్ని బయటపెట్టుద్ది. ఒక వివాదం జరిగితేనే తప్ప, ఒక తర్కం జరిగితేనే తప్ప ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలియదు. నేనేం ఇది మంచిది అంటాను, మీరేం ఇది మంచిది అంటారు అనుకోండి. నీది నువ్వు నమ్ముకో, నాది నేను నమ్ముకుంటాను అనుకుంటే వివాదం ఉండదు. కానీ సత్యం అంటే ఏమిటి చెప్పలేము. అప్పుడు ఒకళ్ళు ఒక అభిప్రాయం, మరొకళ్ళు మరొక అభిప్రాయం కలిగి ఉన్నప్పుడు వాళ్ళిరువురు కూడా ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు పోయారనుకో, సత్యం మరుగున పడిపోద్ది. 3 3 9 లేదు, 3 3 6 అని ఒకళ్ళు, 9 అని ఒకళ్ళు. నువ్వు అది నమ్ము, నేను ఇది నమ్ముతాలే అన్నామనుకో, కుదురుద్దా? 6 అనేవాడు నువ్వు అది నమ్ము, నేను ఇది నమ్ముతాను అని అన్నాడు అనుకుందాం, వాడు సరైనది నమ్మటం లేదని మనకు అర్థమైంది. కానీ 3 3 9 అని నమ్మేవాడు ఏమో ఏది నమ్మితే మనకెందుకు వచ్చిందిలే అని ఇతను అనుకున్నాడు కాబట్టి అతనికి సరిపోద్ది. కానీ ఇది నిజం అని తెలిసినట్టు ఏం చేయాలి? అప్పుడు అంతేలే, నేను కూడా ఇది నమ్ముతాలే అనకూడదు. దానిని చేయవలసిన పని ఏమిటంటే ఖచ్చితంగా ఖండించాలి, ఖచ్చితంగా దాన్ని రుజువు చేయవలసిన అవసరత ఉంది. ఏదో మనం కూడా నేను ఇది నమ్ముకుంటున్నానులే, నేను చేస్తున్నానులే అనేటట్టు ఉండకూడదు. యేసయ్య పుట్టుక ఒక వివాదాన్నే రేపింది. ఎలా? ఎన్నైతే సమస్యలు ఉన్నాయో, ఎన్నైతే ఒడిదుడుకులు ఉన్నాయో, ఏదైతే వాస్తవం ఉందో, ఏదైతే అవాస్తవం ఉందో, ఏది సత్యమో ఏది అసత్యమో, ఎవరు నిలబడతారో ఎవరు పడిపోతారో, ఎవరు స్టాండర్డ్గా ఉంటారో ఎవరు జారిపోతారో, ఇవన్నీ కూడా తెలియాలి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితం, ఆయన పుట్టుక ద్వారా, ఆయన జీవితం ద్వారా, ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా స్పష్టం అవుతాయి. మేము దేవుడిని నమ్ముతున్నాం, మేము దేవుడిని నమ్ముతున్నాం, మేము దేవుడిని నమ్ముతున్నాం అంటుంటారు అందరూ. నేను నమ్ముతున్నాను అన్న వాళ్ళు నిజంగా నమ్ముతున్నారా లేదా అనేటువంటిది ఎప్పుడు తేలద్దంటే యేసయ్య జీవితం ద్వారా మాత్రమే తేలుద్ది, బయటపడుద్ది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు వివాదానికి గుర్తుగా ఆయన ఉన్నాడు. ఆయన పుట్టడమే ఒక వివాదం అన్నమాట. ఆయన పుట్టుకే యెరూషలేములో వారందరూ కలవరపడ్డారు. హేరోదు కూడా కలవరపడ్డాడు ఆయన పుట్టుకొని చూసి. చాలామంది కన్యకి ఎలా పుడతాడు, పురుషుని ఎరగని అమ్మాయికి పుట్టాడంటే మేమెట్లా నమ్ముతాం అనే వివాదం, అదొక రకమైనటువంటి వివాదం. మరి ఇంకొన్నేమో ఈయన బేత్లెహేము అనే ప్రాంతం నుంచి, దావీదు ఊరు నుంచి పుడతాడు అని లేఖనాలు చెబుతున్నాయి. మరి ఈయనేమో నజరేతు వాడు అన్నారు. నజరేతుల్లో నుంచి ఏదైనా మంచిది వస్తుందా? రాదు. లేఖనాల్లో ఉందగా. ఆయన దావీదు అనే ఊరిలో నుంచి, బెత్లెహేములో నుంచి రావాలిగా. మరి మెస్సయ్య అయితే, ఆయన క్రీస్తు అయితే, మరి ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? నజరేతులో నుంచి వస్తే ఈయన మెస్సయ్య ఎట్లా అవుతాడు? అదొక రకమైనటువంటి వివాదం. మళ్ళీ అంటే వాస్తవమే, అలా పరిశీలిస్తేనే విషయం బయటకు వస్తుంది. ఈయన గలిలీయులో నుంచి ఏదైనా మంచిది వస్తుందా? మళ్ళీ నతనీయులు అడుగుతాడు, ఏమో నాకు తెలీదు, వచ్చి చూడు
అంటాడు ఫిలిప్పు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఆయన పుట్టుక వివాదం, ఆయన జీవితం వివాదం, ఆయన చేసిన అద్భుతాలు వివాదం. దేవుడే చేపించాడండి అని కొంతమంది, దేవుడు ఒక మనిషికి తోడై ఉంటేనే తప్ప ఇలాంటి కార్యాలు ఎవరి వల్ల కాదండి అని కొంతమంది. మరి కొంతమంది గారడీ చేస్తున్నాడు. దయ్యం పట్టింది ఈయనకి. ఏం పట్టింది? దయ్యం పట్టింది. దయ్యాల అధిపతి అయిన బయల్జేబూలు వలన ఈయన ఈ దయ్యాలు వదలగొడుతున్నాడని మరి కొంతమంది. కొంతమంది ఈయన మెస్సీయే, అనుమానమే లేదు అని. మరి కొంతమంది ఏమో లేదు, ప్రవక్త లేదు, ఒక ప్రవక్త అని కొంతమంది. మరి కొంతమంది లేదండి, ఈయన విప్లవకారుడు, ఆయన ప్రసంగాలు చూసారు ఎట్టున్నాయో, డైరెక్ట్గా సూటిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈయన ఒక విప్లవాన్ని తీసుకురావడానికి ఈయన ఏర్పాటు చేయబడ్డాడు అని కొంతమంది. మరి కొంతమంది అయితే లేదు లేదు లేదు, ఈయన యూదుడేంటి, యూదుడై ఉండి ఆ సమరయులతో కలిసి తిరుగుతున్నాడేంటి, ఈయన యూదుడై ఉండి ఆ పాపులతో సుంకరులతో కలిసి తిరుగుతున్నాడేంటి, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు, వాళ్ళతో కలిసి అక్కడే భోజనం చేస్తున్నాడు, అక్కడే పడుకుంటున్నాడు, 2-3 రోజులు వాళ్ళతో గడుపుతున్నాడు. అసలు మనం వాళ్ళ ఇంటికన్నా వెళ్తామా? యూదులమైన మనం వాళ్ళతో స్నేహం చేస్తామా? వాళ్ళతో కలిసి మాట్లాడతామా? కాకపోతే మరి ఈయనేంటి ఒక బోధకుండని చెప్పుకుంటున్నాడు, యూదుడై ఉండి వాళ్ళతో కలిసిపోయాడేంటి? చిచి, ఈయన సరైన విధానం కాదు అని మరికొంతమంది విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదంటే ఈయన శిష్యులు పని కట్టుకొని దేవుడు చేయొద్దన్న పని చేస్తున్నారు. అదేంటని అడుగుతుంటే, మీకు ఏదైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమని తెలవక వీళ్ళు గోతులో పడితే ఆ గోతులో ఉన్నదాన్ని విశ్రాంతి దినం కదా అని మీరు బయటికి లాగరా? గోతులోను నూతులోను పడింది గొర్రె లాగరా? లాగుతారుగా. గొర్రె కంటే మనుషుడంతో శ్రేష్ఠుడు అంటున్నాడు. అయితే ఈయన అన్నమాట వాస్తవమే, నిజమే. గొర్రె కంటే మనుషుడు శ్రేష్ఠుడు అని కొంతమంది. మరి కొంతమంది ఏమో ఈయన మోషే ధర్మశాస్త్రాన్ని మీరేశాడండి, దేవుడు వద్దన్న దాన్ని చేస్తున్నాడండి అని కొంతమంది. యేసు ప్రభు ఏ పని చేసినా వివాదమే. అనేకులు పడడానికి, అనేకులు లేవడానికి వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడ్డాడు అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు పుట్టుక ఒక వివాదం, ఆయన జీవితం ఒక వివాదం, తర్వాత ఆయన మరణ పునరుద్ధానం కూడా వివాదమే. యేసయ్య చచ్చిపోయాడు, చంపేశారు సిలువేసి. ఆయన అన్నాడు బతుకుండగా, నేను 3వ దినాన తిరిగి లేస్తాను అన్నాడు. వాళ్ళు మర్చిపోయారు. శిష్యులు కూడా ఆయన లేస్తానన్న సంగతిని మర్చిపోయారు. ఏదో అన్నాడు కానీ ఎక్కడ కుదురుద్దండి అని వాళ్ళు అలా ఉన్నారు. అయితే వాళ్ళు గుర్తుంచుకున్నారు, సిలువేసిన వాళ్ళు గుర్తుంచుకున్నారు. పిలాతు దగ్గరికి వెళ్ళి అన్నారు, అయ్యా ఆ వంచకుడు ఎవరట? ఆ వంచకుడు బతుకున్న రోజుల్లో ఇట్లా చెబుతూ ఉండేవాడు, నేను చనిపోయిన తర్వాత 3వ రోజు మళ్ళీ బ్రతుకుతాను అని చెబుతూ ఉండేవాడు. ఒకవేళ ఆయన శిష్యులు ఎవరైనా ఆ సమాధిలో నుంచి ఆ దేహాన్ని ఎత్తుకుపోయి ఆయన లేచాడని ప్రచారం మొదలుపెట్టారనుకో, మొదటి దానికంటే ఇది మరీ దౌర్భాగ్యమేక ఈ పరిస్థితి. ఏది చచ్చిపోయినాడు లేచాడంటే ఆయన ప్రచారం ఎక్కువైందంటే ఇక మళ్ళీ మరి దౌర్భాగ్యంగా ఉంటుంది, దారుణంగా ఉంటుంది. కాబట్టి మరి దాన్ని ఏర్పాటు చేయండి అంటే, సరే మీకు ఎంతమంది సైనికులు కావాలో తీసుకెళ్ళి సమాధిని భద్రం చేసుకోండి అంటాడు పిలాతు. సైనికులు కాపలా ఉన్నారు. సైనికులు వచ్చి దానికి ఆ బండకు సీలేసేసారు అనమాట, సంఖ్యలతో బిగించేసేసారు. సమాధి అంటే ఎలా ఉంటుందంటే పెద్ద బండ, దాన్ని లోపలికి తవ్వుతారు, ఒక గుమ్మలాగా పెట్టి లోపల దవ్వి లోపల వెడల్పుగా చేసి దానిలో శవాన్ని పెట్టి ఆ తవ్వినటువంటి ఆ ద్వారానికి పెద్ద రాయి ఒకటి అడ్డం పెడతారు. అది సమాధి. ఆ రాయి చాలా పెద్దది. దానిని ఈ స్త్రీలు అనుకుంటారు, దానిని దొర్లించడానికి ఎవరు లేరే మనకి. ఎట్లా అన్నారంటే, ఈ ఆడవాళ్ళు 2, 3, 5, 6 బట్టి ఈ రాయిని పడదోసిన కదలదు, అంత పెద్దదే. ఒకవేళ శిష్యులు వచ్చి దాన్ని పడదోసి ఎత్తుకుపోతే పరిస్థితి ఏంటని దానికి తాళాలు వేసి
మంచి పకడ్బందీగా పెట్టేశారు. అవి కూడా ఆపలేకపోయినాయి. యేసయ్య లేచాడు. యేసయ్య లేచిన తర్వాత అక్కడున్న పనివాళ్ళు, ఆ కాపలాదారులు చూసి పారిపోయారు. వాళ్ళంతా పారిపోయి వెళ్ళి చెప్పారు ప్రధాన యాజకులతో. ఏమని? ఆయన లేచాడు, మేము చూసాము, బండదంతరగా తప్పుకుపోయింది, ఇది పరిస్థితి అన్నారు. వాళ్ళు అన్నారు, రేయ్ ఇలా కాదు, మీకు డబ్బులు ఇస్తాం కానీ ఎక్కడ అట్లా మాట్లాడొద్దు, మీరు ఒక మాట చెప్పండి. ఆయన శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకొని పోయారు. అప్పుడు మేము నిద్రపోతుండగా ఆయన శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకుపోయారని చెప్పండి. అధిపతి వల్ల మీకు ఏ తొందర లేకపోతే ఏ నష్టం లేకుండా మేము చూసుకుంటాం మధ్యలో ఉండి, ఒక మాట చెప్పండి చాలని డబ్బులు ఇచ్చారు వాళ్ళకి. వీళ్ళు నిద్రపోయేటప్పుడంట శిష్యులు చెత్తుకుపోయారని చెప్పాలంట. నిద్రపోతుంటే ఎలాగడ తెలుసుద్దండి. అసలు చూడండి, అదొక వివాదం. లేచాడని ఒక గుంపు, ఆయన లేవలేదని మరొక గుంపు. శవం 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 అనుకుంటా కరుణాకర్ సుగుణ అని ఒకడు బాగా హేళన చేస్తున్నాడు. ఆ శవాన్ని తీసుకొచ్చి మాకు బోధిస్తారేంటండి? చచ్చిపోయిన శవం లేచిందని చెప్పి తప్పుడు ప్రచారం మాకెందుకండి? వినకపోతే చెవులు మూసుకోరాదు, అంతేనా? వినకపోతే చెవులు మూసుకోరాదు. అంత భయమా యేసు అంటే? యేసు పునరుద్ధానం అంటే భయమే. మరి శవం శవం అంటారు. మరి ఆ శవాన్ని నమ్ముకొనే కోట్ల మంది ఆయన్ని వెంబడిస్తున్నారు. మరి ఎవరన్నా సజీవుడైన వాడు ఎవడన్నా ఉండడేమో అని వెంబడేస్తున్నామేమో. మరి ఏది నీ రిజల్ట్ ఏదంటున్నా? రిజల్ట్ కావాలిగా. చివరికి కావాల్సింది ఏంటి? రిజల్ట్ కావాలి. ఎవరో యథార్థంగా బతుకుతున్నారు, ఎవరో గూండాయుధంగా బతుకుతున్నారు. ఆ వివాదం ఇవాళకే కొనసాగుతూనే ఉంది. క్రీస్తుని గురించినటువంటి వివాదం. ఆయన పుట్టాడు, ఇప్పుడు కూడా వివాదం. సుమియోను ప్రవచించాడు, ఆ ప్రవచనం ఇవాళకి వివాదమే. ఆయన పుట్టుక మీద వివాదం, ఆయన జీవితం మీద ఆయన పాపం చేసాడు నిరూపిస్తానని బోలుడు మంది బయలుదేరారు, ఒక్కడొల్ల కాదు. తర్వాత ఆయన తిరిగి బ్రతికాడంటే తిరిగి లేవలేదు అని చెప్పడానికి బోలుడు మంది బయలుదేరారు, వాళ్ళ వల్ల కాదు. లేచాడని కొంతమంది, అదంత అబద్ధమని కొంతమంది. ఆయనే లేచాడు, ఆయన యథార్థవంతుడు అని నమ్మిన వాళ్ళ జీవితాలు చూడండి. యేసయ్య మీద బురద జల్లే వాళ్ళ జీవితాలు చూడండి. ఎవరు గోండాలో, ఎవరు రౌడీలో, వాళ్ళు బోధిస్తున్నటువంటి దేవీ దేవతలు, వాళ్ళని అనుసరిస్తున్న వాళ్ళు, వారి జీవితం ఎక్కడైనా మారిందా? తాగుడు మానేరా? గోండాయిజం మానేరా? బూతులు మానేరా? దొంగతనాలు మానేరా? రౌడీయిజాలు మానేరా? కుట్రలు మానేరా? మోసాలు మానేరా? లేదు. మరి యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న తర్వాత వ్యభిచారులు మారారు, రౌడీలు మారారు, లంచగొండులు మారారు, గజ దొంగలు మారారు. చట్టాలు కూడా మార్చలేనటువంటివి యేసయ్యను నమ్ముకొని మార్చబడ్డారు. అది రిజల్ట్. కాబట్టి ఈ వివాదం అనేటువంటిది క్రీస్తు మీద రావడానికి కారణం ఏమిటంటే అదిగో ప్రవచనం. కాబట్టి వివాదాస్పదమైన క్రీస్తు పుట్టుక ఆయన వివాదానికి గుర్తు. అక్కడ అంటాడు, అనేకుల హృదయాలోచనలు బయలుపడినట్లు అన్నాడు. అనేకుల హృదయంలో ఉన్న ఆలోచనలు ఏమవ్వాలట? బయలుపడాలి. హృదయంలో ఒక ఆలోచన ఉందనక అలాగే ఉంటే కుదురుతుంది. అది బయలుపడాలంటే యేసయ్య పుట్టుక కావాలి, యేసయ్య పుట్టడం జరగాలి. నీ హృదయంలో ఒక ఆలోచన ఏదో ఉందో నాకు తెలీదు, నా హృదయంలో ఏదో ఆలోచన తెలీదు, ఇవన్నీ బయటకు రావాలి. ఈయన గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు ఆయన పక్షాన మాట్లాడేది ఎవరో, ఆయనకి విరోధంగా మాట్లాడేది ఎవరో బయలుపడాలి. అంటే యేసయ్య పుట్టుక అలా జరగాలి. తర్వాత అంటాడు, ఇశ్రాయేలీయులు కొందరు అంటే అనేకులు పడుటకును లేచుటకును ఈయన వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నాడు. అంతేనా? ఇశ్రాయేలీయులు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఇశ్రాయేలీయులు అనేకులు పడిపోతారట, అనేకులు తిరిగి లేస్తారట. అప్పటి వరకు నమ్మనోళ్ళేమో ఈయనే అని నమ్మి, అంటే తిరిగి లేచాడంటే ఆల్రెడీ పడిపోయి ఉన్నవాళ్ళు యేసయ్యను చూసి తిరిగి లేస్తారు.
ఆల్రెడీ పర్వాలేదు మేము నిలబడ్డాం అనుకున్న వాళ్ళేమో పడిపోతారు. ఈయన కాదు మెస్సియా, ఈయన కాదు దేవుడు అని రకరకాలుగా అభిప్రాయాలు. యేసుక్రీస్తు పుట్టుక ఎలాంటిదంటే వివాదానికి దారితీసింది. ఆ వివాదానికి దారితీసి ఏం చేశారు అనుకుంటున్నారు? నిషేధించేశారు. ఈయన్ని తీసి పక్కన పడేసేసారు. ఈయన్ని పట్టించుకోలేదు. యేసుక్రీస్తు ప్రభుని నిషేధించారు. అందుకని నిషేధించిన రాయి అంటారు. ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా ఉంది ఈయన గురించి ఆ మాట. నిషేధించబడిన రాయి మూలకు తలరాయి ఆయను అన్నాడు. ఏ రాయి అయితే వద్దని తీశారో అదే మూలక తలరాయి అయింది, అదే సజీవమైన రాయి అయింది, అదే నిలబెట్టి బ్రతికించే రాయి అయింది. అదే రాయి కొంతమందికి అడ్డు రాయి అయ్యింది. ఆ రాతికి తగిలి కొంతమంది పడిపోయారు. ఆ రాతికి తగిలి కొంతమంది బోర్ల పడ్డారు. అదే రాయి మీద నిలబడి కొంతమంది దేవుణ్ణి గుర్తెరగగలిగారు. అంటే కొంతమంది ఆ రాయి వల్ల జీవాన్ని పొందుకున్నారు, వాళ్ళు కూడా సజీవమైన రాళ్ళు అయ్యారు. మరి కొంతమంది ఆ రాయికి తగిలి అది అడ్డుబండయింది, బోర్ల పడి పొళ్ళోడగొట్టుకున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక వివాద అంశానికి సంబంధించినటువంటి వ్యక్తి. అనేకుల హృదయాలు బయలుపడాలి. కొంతమంది పడిపోవటానికి, కొంతమంది ఏమో తిరిగి లేవడానికి ఈయన వివాదం. అందుకే యేసయ్య అంటాడు, ఎవడు ఈ బండ మీద పడతాడో వాడు తునకలైపోతాడు అన్నాడు యేసయ్య. ఎవని మీద ఈ బండ పడుద్దో వాడు నుజ్జైపోతాడు అన్నాడు యేసయ్య. అర్థమైందని నేను చెప్పిన ఈ రెండు మాటలు. ఎవడైనా ఈ బండ మీద పడితే ఏమవుతాడు? తునకలైపోతాడు. మరి బండ ఎవడ మీద అనబడితే నజ్జు రోలింగ్ కింద కనుక ఎవడన్నా పడ్డాడానికి ఎట్టుంటాడు? రోడ్డుకి అతుక్కుపోయి ఉంటాడు. అంటే మనోళ్ళు అంటారు చూడు, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా చిరిగిపోయేది ఆకే, ముళ్ళుకేం కాదు కదా. అలాగే బండ మీద ఎవడన్నా పడ్డా, ఆ బండ ఎవడి మీద అన్న పడ్డా వాడికి నష్టం. కాబట్టి ఈయన వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నాడు, పడటానికి లేవడానికి. కానీ వాళ్ళని తీసి పారేశారు కొంతమంది. ఆ మాట ఒకసారి మీకు చూపిస్తాను, చూద్దాం. పేతురు పత్రికలో ఒక మాట ఉంటుంది. పేతురు పత్రికలో వ్రాయబడినటువంటి ఒక మాట, మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మొదటి పత్రిక 2:4. ఎవరి చేత? మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమును అయిన రాయి అగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అన్న మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డు బండయు ఆయను. ఇక్కడ పేతురు భక్తుడు చెబుతున్నాడు, అదే రాయి కొంతమందికి అడ్డమైంది, కొంతమందికి మూలరాయి అయింది, తలరాయి అయింది అన్నాడు. ఆయన ఏ రాయి? సజీవమైన రాయి అట. మనం కూడా సజీవమైన రాళ్ళుగా ఉండాలి అని ఇక్కడ వ్రాయబడింది. ఇక్కడ ఏమన్నాడు? మనం చదివితే
4వ వచనంలో మనుషుల చేత విసర్జింపబడినను, ఆయన యేసుప్రభు అని ఆయన మనుషుల చేత ఏం చేయబడ్డాడు? విసర్జింపబడ్డాడు, తీసేశారు. ఇతడు ఎన్నిక అయిన వాడేం కాదు, ఇతడు పనికిరాడు, ఇతడు అనవసరం, సమాజంలో ఇలాంటి వ్యక్తి ఉండడానికి వీల్లేదు, ఇతడు మరణానికి తగినవాడు, ఇతడు చేసేటువంటి బోధ కానీ ఇతడు ఉన్నటువంటి తీరు కానీ ఈ లోకానికి సరిపడిందేం కాదు, ఇలాంటి వాడు ప్రమాదకారి, ఈయన్నేం చేయాలి? తొలగించేయాలి అనే సిలువ వేశారు ఆయన్ని. యేసుప్రభు సిలువ వేసింది ఎందుకంటే ఆయన ఇక్కడ ఉండడానికి పనికిరాడు. ఎందుకంటే ఈ లోకమంతా ఒక రకంగా ఉంది, ఆయన ఒక్కడే ఒక రకంగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? విసర్జించారట. మనుషుల చేత విసర్జింపబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమును అయిన రాయియగు ప్రభువు వద్దకు వచ్చిన వారై అన్నాడు. మనుషులు తీసి అవతల పారేసిన కొంతమంది యేసు ప్రభువు దగ్గరకు వచ్చారు. అది సజీవమైనదట, అమూల్యమైనటువంటి రాయి అట. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు, ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు, అది పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు, అది మనం కూడా సజీవమైన రాళ్లలాగా ఉన్నాం. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం. ఇది శరీర సంబంధమైన మందిరం కాదు. కాబట్టి దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి, మనం యాజకులుగా ఉండడానికి, దేవునికి ఇష్టలుగా ఉండడానికి, దేవుడు మెచ్చే వాళ్ళగా మనం ఉండడానికి, మనం కూడా యేసుక్రీస్తు ద్వారా దేవునికి బలులు అర్పించాలి. ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అన్నమాట. శరీర సంబంధమైన బలులు అంటే ఒక దోణం, గొర్రెను, మేకను తీసుకొచ్చి అర్పించే వాళ్ళు అయిపోయింది. అది ఇప్పుడు అలా కాదు. ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి, యేసు ప్రభు ద్వారా దేవునికి బలులు అర్పించడానికి దేవుడు మనల్ని యాజకులుగా ఎన్నుకున్నాడు. యాజకుడు ఏం చేస్తాడంటే దేవునికి బలి అర్పిస్తాడుగా. ఇప్పుడు ఆ యాజకుడితో పని లేదు, మరి ఎవరితో పనే? మనతో పని, మనతోనే పని. మనం అర్పించేటువంటి యాజకులు మనం ఎప్పుడు ఎలా అర్పించాలి? ఇప్పుడు మనం యేసు ప్రభు ద్వారా దేవునికి అర్పించాలి. ఏం అర్పించాలి? ఏ బలి అర్పించాలి? ఆత్మ సంబంధమైన బలి అర్పించాలి, శరీర సంబంధమైన బలి కాదు. కాబట్టి మనం పరిశుద్ధ యాజకులం. మనందరికీ ఒకే ఒక్క యాజకుడు యేసయ్య. మనం కూడా యేసయ్య ద్వారా దేవునికి అర్పించడానికి మనమే. ఇంకా ఆ తర్వాత అంటాడు, మనం రాజులైన యాజక సమూహము. రాజులు మనమే, యాజకులం కూడా మనమే. దేవునికి మహిమ కలుగున గాక. కాబట్టి వివాదాస్పదమైన క్రీస్తు పుట్టుక, అదే వివాదం ఇవాళకే సాగుతుంది. కొంతమంది వాళ్ళకున్న నాలెడ్జిని బట్టి కొన్ని ప్రశ్నలు అడిగి ఆ ప్రశ్నలకి వాళ్ళకి ఆన్సర్ తెలియక ఎవరో తెలియని వాళ్ళని అడగడం వల్ల వాళ్ళు అదంతా తప్పు అనుకుని యేసయ్యకు దూరమైన వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది ఈ యేసయ్యను గురించిన లేఖనాలను గ్రహించి అర్థం చేసుకొని క్రీస్తు వైపుకు వచ్చారు. మొత్తం మీద గలిబిలి జరగాలి. ఎవరి ద్వారా? యేసయ్య ద్వారా. అది ప్రవచనం. అందరూ ఎందుకు నమ్మట్లేదు యేసయ్యని అంటే, నమ్మరు, వారి హృదయ ఆలోచనలు బయలుపడాలి. కాబట్టి అందుకోసమే ఆయన పుట్టాడు. ఆయన పుట్టడం వల్ల, ఆయన రావడం వల్ల వివాదం వచ్చింది. అయితే ఆయన పుట్టడం వల్ల వివాదమే కాదు, ఆయన పుట్టుట వల్ల ఇంకేం జరిగింది చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 29వ వచనం చూడండి. ఆయన పుట్టుట వల్ల జరిగిన వివాదాన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో చాలు. ఆయన పుట్టుట వల్ల, ఆయన మందిరానికి వచ్చుట వల్ల సుమయోను తన చేతుల్లో తీసుకున్నామన్నాడు, నీ దాసుని ఎలా పోనిచ్చుతున్నావు? సమాధానం. మళ్ళీ చదవండి ఆ మాట ఒకసారి. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో
అది పాయింట్. నీ దాసుని పోనిచ్చుచున్నావు అంటే దేవుని దాసులు ఎవరైతే ఉంటారో, యేసుక్రీస్తు దాసులు ఎవరైతే ఉంటారో వారికి సమాధానము కలుగుతుంది. దేనివల్ల? యేసయ్య పుట్టుట వల్ల. యేసయ్య పుట్టుట వల్ల వివాదం జరుగుతూనే ఉంటుంది ఓ పక్క, కానీ కొంతమందికి సమాధానం. ఎవరు వాళ్లకు? ఆయనకు దాసులైన వాళ్లకు సమాధానం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునగాక అంటుంది బైబిల్. కాబట్టి యేసయ్య పుట్టడం వల్ల ఆయన ద్వారా మనకు సమాధానం దొరుకుతుంది. యేసయ్య పుట్టకపోతే సమాధానం లేదు. అందుకే సమాధానం అంటున్నారు. ఎవడ గొడవైంది సమాధానం ఇప్పుడు రావడానికి? మనిషికి గొడవైంది. మనుషులందరికీ దేవునికి గొడవైంది. ఈ మనుషులకి మధ్య ఉన్న ఈ గొడవను ఎత్తివేసి సమాధానపరచడానికి, మనుషులందరికీ దేవునికి మధ్య జరిగిన గొడవను ఎత్తివేసి సమాధానపరచడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టుక జరిగింది. దేవునికి మహిమ కలుగునగాక. మరి ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారో మరి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనిషికి మధ్య ఏమిటి? వాళ్ళకి సమాధానం. దేవునికి మనుషులకి మధ్య గొడవ. దానికి సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ఒక్క యేసయ్య ద్వారా మాత్రమే దొరుకుతుంది. ఇది బైబిల్ గ్రంథం చెబుతున్న మాట. ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదవండి ఒకసారి. చాలా విషయాలు ఉంటాయి కానీ నేను సింపుల్గా తేల్చేస్తాను సమయాన్ని బట్టి. లేదా నేను చదవనా? లేదా పేజీ నెంబర్ 174వ పేజీ నెంబర్ మీరే చదవండి. 2వ అధ్యాయం 16వ వచనం. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఎలాగో చేశాను గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఇక్కడ ఇంకా చదివితే అర్థమవుద్ది, ఇప్పుడు అవసరం లేదు, నేను వివరిస్తాను. ఇక తర్వాత దీన్ని యూట్యూబ్ ద్వారా చూస్తున్న వాళ్ళైనా ఆ భాగం చదవండి. ఇక్కడ అన్యులకు యూదులకు మధ్య సమాధానం లేదు. మీరు వేరు మేము వేరు, మీకు మాకు సంబంధం లేదు, మీరు మమ్మల్ని అంటుకోకూడదు. బట్టలు ఆరేసినా కానీ ఆ బట్టలకి అటు తగలటానికి కూడా మీరు వీల్లేదు. మీరు వేరు మేము వేరు. అన్యులకు యూదులకు అసలు సాంగత్యం లేదు. కనీసం మీ ఇంట్లో మంచినీళ్ళు కూడా మేము తాగకూడదు. కనీసం మీ ఇంట్లో కాలు కూడా మేము పెట్టకూడదు. మేము దేవునికి సంబంధంలో మీరేం కాదు. కాబట్టి మీ ఇళ్ళకి మేము రాము, మా ఇళ్ళకి మిమ్మల్ని రానేము. మేము అపిత్రులం అయిపోతాం మీరు వస్తే. మేము మీ ఇంటికి వచ్చినా మేమే అపిత్రులం అవుతాం. అంటే మీ గాలి మాకు తగలకూడదు. అట్లా ఉంటుంది అన్నమాట వీళ్ళకే. అలాంటి స్థితి మన భారతదేశంలో కూడా ఉంది. ఇలాంటి స్థితి కులం అనేటువంటిది ఒకటి పెట్టుకొని మేము గొప్ప, మేము ఎక్కువ, మీరేం తక్కువ అనేటువంటిది ఉంది కదా. ఎవరికి కూడా కుల వ్యవస్థ ఉంది కదా. మేము ఏదో మైలు పడిపోతాం, మీకు మాకు సంబంధం ఏంటి, అసలు మీరు వేరు మేము వేరు అంటారు. అంటే కొంతమందిని తక్కువగా చూస్తారు, మేము గొప్పవాళ్ళమని కొంతమంది వాళ్ళు అభిప్రాయపడుతూ ఉంటారు. ఒకవేళ మరి ఆ తక్కువవాడు పీల్చే గాలి ఎక్కువవాడు ఎందుకు పీలుస్తున్నాడో మరి నాకైతే అర్థం కాలేదు. ఇంకా ఆ తక్కువవాడు తిరిగి భూమి మీద ఎక్కువవాడు ఎందుకు తిరుగుతున్నాడో మరి నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఎక్కువవాడు తక్కువవాడు తిరిగి బజార్లో తిరగకూడదుగా. ఇదే భూమి మీద తక్కువవాడు ఉన్నప్పుడు ఎక్కువవాడు ఉండకూడదుగా. ఆ గాలి తక్కువవాడు పీలుస్తున్నప్పుడు అదే గాలి ఆడు పీల్చకూడదుగా. పీల్చాలా? పీల్చకూడదుగా. మరి సూర్యుడు తక్కువవాడి మీద ప్రకాశిస్తున్నాడు, మరి ఆ ఎక్కువవాడు ఉండకూడదుగా. ఇక్కడ ఏదో అంటారు, ఏదో బలిసిన అమ్మంట పేడ కుడుములు అడిగిందంట. అట్లా ఉందే. అర్థమవుతుందా? దేనికి తక్కువ దేనికి ఎక్కువ? దేనికి తక్కువ దేనికి ఎక్కువ అండి?
మలమూత్రాలకు లేని కులం ఏటికి లేదంట, మలమూత్రాలకు లేదు కులం. మరి ఈ మనిషికి ఎందుకు ఈ కులగోత్రాలు? అర్థమవుతుందా? మలానికి మూత్రానికి కులం ఉందండి? ఏ కులం ఉండదు. అంతే, ఈ రెండింటికి ఏ కులం లేదు. కాబట్టి ఆడు పప్పు తింటున్నాడని ఇటు తినకూడదండి పప్పు అండి, అది మాంసం తింటున్నాడని ఆడు మాంసం తినకూడదేంటి? అలా ఉంది ఈనాటికి ఆనాటికి కూడా పరిస్థితి. అయితే వారిద్దరిని యేసుప్రభు ఏం చేశాడంటే ఒకటి చేశాడు, ఒక నూతన పురుషునిగా సృష్టించాడు, ఇద్దరిని ఐక్యపరిచాడు. ఎలా? తన శిలువ రక్తము ద్వారా సంధి చేసి. యేసయ్య శిలువ రక్తంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒకే శరీరానికి సంబంధించిన వాళ్ళు. నేను గొప్పవాడిని, నువ్వు తక్కువడు అని లేదు. వాడు పాపే, వీడు పాపే. వాడికి యేసయ్య రక్తం ఏం చేసింది? పాపాలు క్షమించింది, వీడికి క్షమించింది. వాడు వీడు ఏక శరీరం అయ్యారు, ఒకే శరీరం అయ్యారు. ఏ శరీరం? ఒకే శరీరం అయిపోయారు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడనూ లేడు అంద బైబిల్. ఎవరి శరీరాన్ని వాళ్ళే ప్రేమించుకుంటారు, ద్వేషించుకుంటారా? మరి మనుషులందరం ఒకే శరీరం అనుకో, ద్వేషించుకుంటామా? అయినా కొంతమంది పలికిమానులు ఇంకా ద్వేషించుకుంటూనే ఉంటారు. ఎలా? ఎడంకాలు కాదురా, కుడికాలు పెట్టరా. ఎడంకాలు పెట్టకూడదు. మరి ఎడంకాలు ఎందుకు ఎంటేసుకెళ్తున్నావు? తీసి అక్కడ తగిలించి రారాదు. ఏమన్నా ఎడంకాలు పెట్టేవా, కుడికాలు పెట్టేవి కాదు. మన మదిలో ఎదుటివాడి పట్ల ఎలాంటి బుద్ధి కలిగి ఉన్నామనేది కావాలి. వాళ్ళు దీవించబడును గాక అని మనస్ఫూర్తిగా కోరుకోవాలి తప్ప వీడు ఇంతలవ కొంప కట్టాడు, వీడు దిల్లు కట్టాడు, వీడు నాశనం అవ్వా అని కుడికాలు పెడితే సరిపోద్దా? కుడికాలు పెట్టిరా, ఎడంకాలు వద్దు. మరి ఎందుకు ఎడంకాలు తీసేయరాదు? ఎడం చేయండి, మరి తీసేసేయాలిగా. ఈ శరీరాన్ని కూడా రెండు రకాలుగా చూసేవాళ్ళు ఉన్నారు బోరుడంతమంది. కాబట్టి ఆ మనుషులకి మధ్య సమాధానం, తర్వాత దేవునికి మనుషులకు మధ్య సమాధానం కలిగింది యేసుక్రీస్తు ప్రభువుల వారి ద్వారా. అది యేసయ్య భూమి మీదకి రావడం యొక్క జరిగినటువంటి ఆశీర్వాదం ఏమిటాయి అంటే సమాధానము కలిగింది. అంటే దేవుడికి మనకు గొడవైంది, మీకు నాకు సంబంధం లేదని దేవుడు వదిలేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరాన్ని తొడుక్కొని మానవుడికి భూలోకానికి దిగొచ్చి మన పాపం ఆయన మీద వేసుకొని సిలువలో ఒక చేత్తో దేవుణ్ణి, ఒక చేత్తో మానవ ప్రపంచాన్ని పట్టుకొని ఇద్దరిని ఒకటి చేసి సమాప్తమైనది అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు దేవుణ్ణి మనం ఎరగలేదు, తెలియలేదు. ఒకప్పుడు దేవుణ్ణి పిలిచే అవకాశం లేదు. ఇప్పుడు నాన్న అని పిలిచే అవకాశం ఎవరి ద్వారా వచ్చింది? యేసయ్య ద్వారా వచ్చింది. అది సమాధానం. యేసయ్య పుట్టుక వివాదాస్పదం. కొంతమంది పడటానికి, కొంతమంది లేవడానికి. పడ్డవాళ్ళు అట్ట పోయారు, లేచిన వాళ్ళు మాత్రం సమాధానాన్ని పొందుకున్నారు. ఒకటి. రెండవది యోహాను అక్కడే అంటాడు, అదే లూకా సువార్తలో అన్యజనులకు వెలుగుగాను చాలు. అన్యజనులకు బయలుపరచడానికి వెలుగుగా ఈయన వచ్చాడు. అన్యజనులకు బయలుపరచడం అంటే అప్పటి వరకు వాళ్ళకి తెలీదు. ఈయన బయలుపరచబడడానికి ఆయన వెలుగు, అందుకు నియమింపబడ్డాడు ఈయన. అన్యజనులకి ఎవరట ఈయన? వెలుగు. వెలుగు ఎవరికి అవసరం? చీకట్లో ఉన్న వాళ్ళకి. చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూచిరి అని బైబిల్ చెబుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పాడు, నేను లోకమునకు వెలుగును. అంటే లోకమంతా అంధకారంలో ఉంది, లోకమంతా చీకటిలో ఉంది, లోకమంతా పాపంలో ఉంది, లోకమంతా నరకానికి పోయే స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు లోకానికి వెలుగుగా వచ్చాడు, అన్యజనులకు వెలుగుగా వచ్చాడు. దారి మూసుకుపోయిన వారికి దారి చూపించడానికి ఆయన ఒక వెలుగైన దేవుడుగా ఈ లోకానికి వచ్చాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని వ్రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు వెలుగు. అందుకని అన్నాడు, మనల్ని మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. మనల్ని కూడా ఎవరైతే యేసుప్రభుని అంగీకరించారో, ఎవరైతే యేసును సొంత రక్షకుడిగా
అంగీకరించి ఆయనలో నడుస్తున్నారో వాళ్ళు కూడా లోకానికి వెలుగే. యేసయ్య వెలుగు, మనం కూడా వెలుగు. మనలను చూసి అనేకులు యేసయ్యలోనికి రావడానికి దారి చూపించే వెలుగులో మనం. కాబట్టి ఒకటి సమాధానం క్రీస్తు పుట్టుక ద్వారా, రెండవది వెలుగు. అక్కడ అన్నాడు సకల ప్రజలకు రక్షణ. ఇశ్రాయేలుకేమో మహిమ అన్నాడు, ఇశ్రాయేలీలకే మహిమ, సకల ప్రజలకేమో రక్షణ. సకల ప్రజల కోసం ఈయన సిద్ధం చేసే రక్షణ అది. ఇశ్రాయేలీలకి మహిమగా ఉంటాడట, సకల ప్రజలకేమో ఈయన రక్షణగా ఉంటాడు. అందుకోసం ఆయన ఏం చేశాడు, ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి వివాదాస్పదమైన క్రీస్తు పుట్టుక. ఈ వివాదాలలో వార్లబడి పళ్ళు రాలిపోయిన వాళ్ళు ఉన్నారు, పడిపోయేవారు అనుకున్న వాళ్ళు తిరిగి క్రీస్తు ద్వారా కట్టబడిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఆశీర్వాదాలు మనం అనుభవిస్తున్నామంటే అది దేవుని కృపే. యేసుక్రీస్తు ప్రభు ఇంకా లోకానికి అర్థం కాల, కానీ దేవుని బిడ్డలకు అర్థమయ్యాడు. లోకానికి ఇప్పుడే కాదు, ఎప్పటికీ అర్థం కాడు, దేవుని బిడ్డలకు మాత్రం ఆయన అర్థమయ్యాడు. కాబట్టి ఇంకా అనేకమైన సంగతులు క్రీస్తు పుట్టుకలు ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు ఇది అర్థం కాని వాళ్ళు యూట్యూబ్ ద్వారా మరొకసారి వినండి, అర్థం చేసుకోండి. అట్లాంటి ఆశీర్వాదం, అట్లాంటి వెలుగు, అలాంటి మహిమ, అలాంటి రక్షణ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను.